భారతదేశ రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ను అనుసంధానం చేయడం శతాబ్దం కిందటి కల. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో 100 ఏళ్ల కల నెరవేరబోతోంది. చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం కానుంది. దీంతో కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైల్ పరుగులు పెట్టనుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో 100 ఏళ్ల కల నెరవేరబోతోంది. భారతదేశ రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ను అనుసంధానం చేయడం శతాబ్దం కిందటి కల. దానికి బ్రిటిష్ కాలంలోనే పునాది రాళ్లు పడినా కార్యరూపం దాల్చలేదు. కానీ మోదీ ప్రభుత్వం ఏళ్ల నాటి కలను సాకారం చేస్తుంది. చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం కానుంది. దీంతో కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. భారత్కు ఎంతో కీలకమైన చీనాబ్ వంతెనను కేంద్రం జాతికి అంకితం ఇవ్వనుంది. ఎన్నో ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్న చీనాబ్ వంతెన ఎట్టకేలకు పూర్తి కావడంతో భారతీయ రైల్వే నెట్వర్క్ జమ్మూ కాశ్మీర్ మధ్య అనుసంధానానికి లైన్ క్లియర్ అయింది. మహారాజా ప్రతాప్ సింగ్ 1892 మార్చి 1న జమ్మూ శ్రీనగర్ రైలు లింక్ ప్రాజెక్టుకు తొలిసారిగా పునాది రాయి వేశారు. అయితే నిర్మాణ పనులు మాత్రం మొదలు కాలేదు. దీంతో తదుపరి 1898లో మహారాజా రణబీర్ సింగ్ మరోసారి పునాది రాయి వేశారు. శ్రీనగర్, కశ్మీర్ లోయతో పంజాబ్ను అనుసంధానించడానికి 4 మార్గాలను అప్పట్లో ఎంపిక చేశారు. జమ్మూ, బనిహాల్ మార్గం, జీలం లోయ, పూంచ్ మార్గం, రావల్పిండి జీలం లోయ మీదుగా పంజాబ్ మార్గం, ఎగువ జీలం లోయలోని కలోకా సెరాయ్ నుంచి హజారా మీదుగా అబోటాబాద్ మార్గంలను ఆనాడు ప్రతిపాదించారు. మీటర్, బ్రాడ్గేజ్ ట్రాక్ల నిర్మాణానికి ఆనాడు సర్వేలు చేశారు. అయితే ఆ ప్రణాళికలు అన్నీ కార్యరూపం దాల్చలేదు. చీనా వంతెన ప్రాజెక్టు ప్రతిపాదనను 1905లో బ్రిటిష్ పాలకులు కూడా పరిశీలించారు. రియాసీ మీదుగా జమ్మూ, శ్రీనగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ఆనాడు మహారాజా ప్రతాప్ సింగ్ అంగీకారం తెలిపారు. పీర్ పంజాల్ పర్వత శ్రేణిని దాటేందుకు నారో గ్రేస్ ట్రాక్ ను నిర్మించారని భావించారు. ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కాయి. భారత్కు స్వాతంత్ర్యం వచ్చాక కూడా చాలాసార్లు ఈ రైల్వే ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఎట్టకేలకు 1981లో జమ్మూ ఉధంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1994 నుంచి 95లో ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య తుది రైలు లింక్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైనును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇన్నేళ్లకు ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పూర్తయింది. కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైలును ఏడాది ఏప్రిల్ 19నే ప్రారంభించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి తర్వాత కొన్ని వారాల పాటు భారత్, పాక్ మధ్య తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణ జరిగింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలించడంతో ఈ ప్రాజెక్టును ఈ నెల 6న ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా, శ్రీనగర్ రైల్వే లైన్ను నిర్మించారు. తొలి దశలో కాత్రా, బారాముల్లా మధ్య రైళ్లు నడుస్తాయి. జమ్మూ తావి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక రైలు సర్వీసులు జమ్మూకు కూడా అనుసంధానమవుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కాత్రాలో దిగి కశ్మీర్కు మరో రైలును ఎక్కాల్సి ఉంటుంది. అదేవిధంగా కశ్మీర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికులు కాత్రా నుంచి తమ తదుపరి ప్రయాణానికి మరొక రైలును ఎక్కాలి. కాత్రా, శ్రీనగర్ వందే భారత్ వల్ల ఏటా అమర్నాథ్ యాత్ర సీజన్లో యాత్రికులకు ఎంతో ప్రయాణ సౌకర్యం కలుగనుంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు 2072 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఈ ప్రాజెక్టు పరిధిలో 36 సొరంగాలు ఉన్నాయి. ఇవి 119 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాయి. సుంబేర్ ఖారీ మధ్య ఉన్న T50 సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లు. ఇది కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. పేరు పంజాల్ పర్వత శ్రేణిలో కశ్మీర్కు వెన్నుముకగా పేరొందిన T80 సొరంగం ఉంది. దీని పొడవు 11.2 కిలోమీటర్లు. ఇది బనిహాల్, కాజీగుడ్ మధ్య నిర్మితమైంది. ఖాడ్, అంజీఖాడ్ మధ్య నిర్మితమైన T34 సొరంగం 5.099 కిలోమీటర్ల పొడవుంటుంది. 3.2 కిలోమీటర్ల పొడవైన T25 సొరంగం నిర్మాణ పనులు 6 సంవత్సరాలు కొనసాగాయి. 2006లో దీనికోసం తవ్వకాలు జరిపేటప్పుడు అనూహ్యంగా భూగర్భ నీటి ప్రవాహం ఉబికి వచ్చింది. సెకనుకు 500 నుంచి 2000 లీటర్ల నీరు ఉబికి వచ్చింది.
దీంతో అప్పట్లో పనులకు ఆటంకం ఏర్పడింది. ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. చీనాబ్ నది సాధారణ నీటి మట్టానికి 359 మీటర్ల ఎత్తులో చీనాబ్ వంతెన నిర్మితమైంది. అందుకే చీనాబ్ వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మారింది. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న బక్కల్, కౌరీ గ్రామాలను అనుసంధానిస్తుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న చీనాబ్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1486 కోట్లు ఖర్చు చేసింది. భారీ భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచేలా బలంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తు దీని సొంతం. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తును చీనాబ్ వంతెన కలిగి ఉంది. దాదాపు 2.86 కోట్ల కేజీల స్టీల్ను చీనాబ్ వంతెన తయారీకి వినియోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి మొదలుకొని గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతల్లోనూ ఈ వంతెనను వాడుకోవచ్చు. భారీ వ్యయంతో ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించిన చీనాబ్ వంతెన అందుబాటులోకి రావడం ద్వారా 100 ఏళ్లకు పైగా ఉన్న కళ నెరవేరబోతుంది. ఎన్నో అవాంతరాలు దాటుకొని అందుబాటులోకి వచ్చిన చీనాబ్ వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా నిలుస్తోంది.